హాయ్ అండి. ఈరోజు బేబీ కోసం హెల్తీ పన్నీర్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పన్నీర్ రైస్ వచ్చేసి మన 9 మంత్స్ బేబీ నుంచి ఇవ్వచ్చండి. పన్నీర్‌లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. పిల్లల బోన్ డెవలప్‌మెంట్‌కి బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కొద్దిగా తీసుకున్నాను. దాన్ని ఒక 2 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకొని ఇలా గ్రేటర్ హెల్ప్‌తో ఇలా చిన్నగా తురుముకోండి. ఈ విధంగా తురిమేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకోండి. ఇప్పుడు ఒక వెల్లుల్లి, పసుపును కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోండి. ఇక్కడ నేను కొద్దిగా నీట్‌గా వాష్ చేసుకొని కట్ చేసుకున్న బచ్చలు కూడా వేసుకుంటున్నాను అండి. ఈ బచ్చలు కూడా ప్లేస్‌లో మీరు పొటాటో కానీ క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్ మీరు యాడ్ చేసుకోండి. ఈ ఆకుకూర కూడా కొద్దిగా వేగిన తర్వాత నేను ఇక్కడ 30 మినిట్స్ ముందు పెసరపప్పు బియ్యాన్ని నానబెట్టుకున్నానండి. అది కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు బాయిల్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. మీ పిల్లలు 1 ఇయర్ అబోవ్ అయితే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత మళ్ళీ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనం పక్కన గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడికించుకోండి. ఇలా ఒక 3 నిమిషాలు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక స్మాషర్ హెల్ప్‌తో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోండి. మీ పిల్లలు ఎంత మెత్తగా తింటే అంత మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి సర్వ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.